ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఒక కుటుంబానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన కానుకను ప్రేమతో, కృతజ్ఞతతో గుర్తు చేసుకునే రోజు. నీ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరి తరఫున అత్తమామల ఆశీర్వాదాలతో, తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మల దీవెనలతో, బంధువుల, కుటుంబ సభ్యుల అశేష ప్రేమతో ఇలాంటి పుట్టిన రోజులు దేవుడు నీ జీవితంలో మరెన్నో దినాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పాట ఒక చిన్న అంకితం. పదహారు ఏళ్ల దాంపత్య బాటలో ఓర్పే నీ శ్వాసగా మారింది. కుటుంబమే నీ పరిచర్యగా ప్రార్థనతో ప్రతిరోజు మొదలైంది. స్కూల్లో గురువుగా వెలుగు పంచి ఇంట్లో మాత్రం నిశ్శబ్ద యోధురాలివి. అహర్నిశలు శ్రమించే జీవితంలో ప్రశాంతి అనే నామమే ఆశ్రయం. కన్నీటితో విత్తిన ప్రార్థనలు ఆకాశాన్ని తాకాయి. విశ్వాసమే నీ కవచమై ప్రతి పోరాటం గెలిచాయి. ప్రశాంతి ఓ ప్రార్థన స్త్రీ, దేవుని ఆత్మతో నిండిన దీపం నీవే. ప్రశాంతి ఓ విశ్వాస గీతం. కన్నీటి ప్రార్థన నీ బలం నిత్యం. ఝాన్సీ బెన్నీల హృదయం దేవాలయం. నీ జీవితమే ఒక సాక్ష్యం, మా ఇంటి ఆశీర్వాదం. కొమ్ముకూరి నాగేశ్వరరావు గారి, లక్ష్మి గారి తొలి కానుక నీవే. ప్రేమతో పెరిగిన విలువలతో దేవుని భయం నేర్చుకున్న హృదయం. ప్రవీణ్ కుమార్ గదర్శినిగా, లిల్లికి ప్రేమ ప్రతిబింబముగా, తగ్గింపు మనసుతో జీవిస్తూ దేవుని చేతిలో పాత్రవై. వాక్యోపదేశం నా అన్ని ఉంది, ఆత్మబలంతో పలికే స్వరం. దేవుని సేవలో నిలబడిది అనేక హృదయాలను తాకే వరం. ప్రశాంతి ఓ ప్రార్థన స్త్రీ, దేవుని ఆత్మతో నిండిన దీపం నీవే. ప్రశాంతి ఓ విశ్వాస గీతం. కన్నీటి ప్రార్థన నీ బలం నిత్యం. జాషువా నవమణి ప్రేమలో అత్తమామల ఆశీర్వాదం. నీ సేవే నీ కిరీటం, చేతిలో
కష్టాల మధ్య కూడా చిరునవ్వు, సిలువ నీడలో నీ ఆశ, పడిపోయిన వేళలలో కూడా ప్రార్థనే నీ శ్వాస. ప్రశాంతి మా జీవిత గీతం, దేవుని కృపతో రాసిన కథ నీవే. ప్రశాంతి మా ఇంది దీపం, నీ జీవితం ఒక జీవవాక్యం. ప్రశాంతి ఈ పాట ముగింపు కాదు, నా హృదయం మాటల్లోకి వచ్చిన క్షణం. 16 సంవత్సరాల మా ప్రయాణంలో నీవు నాకు భార్య మాత్రమే కాదు, నా ప్రార్థన భాగస్వామివి. నా బలహీనతల్లో నా బలమివి. నాన్సీ డెన్నీ బెన్నీలకు నీవు తల్లి మాత్రమే కాదు. వాళ్ళ జీవితాల మీద నిలిచిన ఒక జీవించు ప్రార్థనవు. స్కూల్లో టీచర్గా వెలుగులు పంచుతూ, ఇంట్లో మాత్రం కన్నీటితో దేవునితో మాట్లాడే ఒక నిశ్శబ్ద దేవుని సేవకురాలివి నీవు. నీ ఓర్పు, నీ తగ్గింపు మనసు, నీ నిశ్శబ్ద త్యాగాలు ఈ ఇంటి మీద ఉన్న దేవుని కృపకు సాక్ష్యం. ఈ పుట్టినరోజు నాడు భర్తగా, సహచరిగా, పూర్తి హృదయంతో చెబుతున్నాను, హ్యాపీ బర్త్డే నా ప్రశాంతి. ప్రభువు నీ ఆయుష్ను ఆశీర్వదించాలి, నీ ద్వారా మరెన్నో జీవితాలు మారాలి. నీ చిరునవ్వు మా ఇంటి ఆశీర్వాదంగా ఎప్పటికీ నిలవాలి. ఇట్లో నీ భర్త పెదపూడి ప్రసన్న కుమారు. Happy birthday, Prashanti. Happy birthday, Prashanti. Happy birthday, Prashanti. Happy birthday, Prashanti.